నమస్తే సార్. సో ఈరోజు పీర్ల పండగ అలాగే మొహరం సందర్భంగా సో హిందువులు ముస్లింలు కలిసి జరుపుకునే ఈ పండగకి సో ఇక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, సో అలాగే ఎన్ని రోజులు ఈ సెలబ్రేషన్స్ అనేవి మనకు ఉంటాయి, సో ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ మీరు మా ప్రేక్షకులకి చెప్పండి సార్. న్యూస్ 90 ప్రెస్ మీడియాకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ప్రెస్ మీడియా అందరికీ నా యొక్క మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క స్వామివారి ఉత్సవాలు ఈ యొక్క చాంద్ అనే మన మనకి ఆకాశంలో చుక్కలు కనబడతాయి అన్నమాట. అంటే చాంద్ అన్నప్పుడు చాంద్కి నక్షత్రం అనేది ఉంటుంది. అది చాంద్ చూసినప్పుడు ఆ రోజు నెలపొడుపు టైప్లో మేము ఆ యొక్క స్వామివారిది ఈ యొక్క మసీదు తాళం తీసి ఆ యొక్క స్వామివారికి ఫాత్యాలు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి మా యొక్క ఉద్దాన్ అనే ఒక ముజవారిని పెట్టుకొని ఆయనతోటి ఆ యొక్క స్వామివారిని మేల్కొల్లుకొని ఆయనను కూర్చోబెట్టుకొని ఆ రోజు రాత్రి దాని తెల్లారి ఆ యొక్క స్వామివారిని తీర్చిదిద్ది ఆ యొక్క స్వామివారిని కూర్చోబెట్టి ఉత్సవాలు జరుపుతాము. గత ఈ యొక్క స్వామివారిది 9 రోజుల పండగ ఇది. ఈ 9 రోజుల పండుగలో ఈ యొక్క ముస్లిమ్స్, హిందూస్, అలాగే క్రిస్టియన్స్ అనేక మంది కూడా ఈ యొక్క స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఆయన నెరవేర్చే కోరికలు ఇక్కడ ఉన్న రామకృష్ణ నగర్ అనే చింతల్ HMT రోడ్ లో ఈ యొక్క మత్స్యరాములు అనే ఈ పీరుల గుట్టంలో మరి ఆ స్వామివారిలో ఉన్న పీర్లు అయితే ఆ యొక్క స్వార్ పేరు లాల్ సాబ్ అనే స్వామి గారు ఉన్నారు. అలా బాషా సవారీ ఉంది, బారేమాం సవారీ ఉంది, మౌలాలి సవారీ ఉంది, అలియాస్ అక్బర్ అనే సవారీ ఉంది. అలాగే బి ఫాత్మా ఆ యొక్క స్వామివారికి యంత్రాలు కొట్టి అనేక దేవతల టైప్ లో ఆ యొక్క స్వామివారు దేవుళ్ళుగా వెలిసి మనకి ఈ స్వామివారి మొహరం అనే ఉత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా జరుపుతాము. మరి అలాగే భక్తులు కూడా అధిక సంఖ్యగా వచ్చి ఈ స్వామివారికి ఈ రోజు ఆఖరి రోజు మరి భక్తులు కూడా వచ్చి ఆ యొక్క పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు ఇవ్వటము, మరి అలాగే ఇంటికి ఏమన్నా ఉంటారు ఈ 6 సెన్స్ అనేవి, ఈ ప్రొటెక్షన్స్ అనేటివి ఏమున్నా కూడా ఆ స్వామికి ఆటోమేటిక్ చూసి అంటే పూనకాలు అనేటివి ఆ స్వామి వారు వస్తారు. అలాగే వాళ్ళ ఒంటి మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క కోరికలు వాళ్ళకి జరిగినవన్నీ మేమేం చేస్తామంటే వాళ్ళ ఆత్మలలో ఏముంది అనేది ఒక స్వామి వారు మన ఒక ఆ పీరులు పట్టుకొని వెతికి తిరిగి ఉత్సవాలు చేసే వాళ్ళ దగ్గర ఎవరైతే ఉంటారో సాహెబులు, ఆ సాహెబులకు పూనకాలు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చినందుకు వాళ్ళు మన ఉండి బిళ్ళలు అలాగే ఇత్తడి బిళ్ళలతోటి వాళ్ళు జూలలు కట్టడము, అలాగే కమ్మలు చేపియటము అలాంటివి చేసి ఆ స్వామివారికి కోరికలు నెరవేర్చుకొని మలీద ముద్దలు, అలాగే చక్కెర, అలాగే కుడుకలు ఇవన్నీ ఆ స్వామివారికి సమర్పించి వాళ్ళ ఇంటికి ఆరోగ్యాల ఐశ్వర్యాలన్నీ సంవత్సరం అంటూ మంచిగా ఉండాలి స్వామి అని వేడుకొని ఆ యొక్క ముజావారు ఊద్దాన్ని పెట్టి వాళ్ళకు బొట్టు పెట్టి ఆ బొట్టుతోటి ఎంతో వైభవంగా వాళ్ళు సంతోషంగా ఒక ఇచ్చే కోరికలతోటి వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్తారు. అలాగే ఎంతో వైభవంగా ఇక్కడ ఈ రామకృష్ణ నగరే అనే ఏరియాలో నాకు తెలిసి నేను ఈ పీరులలో పాల్గొన్నందుకు నాకు 3 సంవత్సరాల నుంచి ఇందులో చేస్తున్నాను. అప్పటి నుంచి అన్నా కూడా గత 35 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను. మా నాన్నగారు కూడా మా నాన్నగారు తర్వాత నేను చేస్తున్నాను ఈ పండగ. మరి మా నాన్నగారు కూడా కాలం వెళ్ళదీసినాక ఆయన నేను పడగొట్టొద్దని మా నాన్నగారే నా దేవుడు అనుకొని నేను ఆ పండుగ చేసుకుంటున్నా. నాకు ఎన్నో కోరికలు నెరవేర్చి నన్ను ఎంతో ఆనందంగా వైభవంగా చేసి ఆయన నాకు కూడా వస్తానే అంటారు స్వాములు. మరి ఆయన వచ్చింది ఏంటో మాకైతే తెలియదు అవన్నీ, కానీ ఆ స్వామి అయితే మేము నమ్మాము, మాకు అన్ని మంచి జరుగుతున్నాయి. అలాగే వచ్చే భక్తులందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రామకృష్ణ నగర్లో ఉత్సవంగా ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇంకా కాసేపట్లో ఎంతో మంది కూడా ఇక్కడికి వస్తారు. ఈ రోజు లాస్ట్ రోజు ఆఖరి రోజు ఆ యొక్క స్వామి వారు అలావ్ అనేది ఏదైతే ఉంటుందో నిప్పుల గుండంలో ఆడతారో సాహెబులు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క స్వామి వారు ఈ రోజు చల్లబడ్డాడు. అందుకే అలావ్ అనేది ఈ రోజు కూడిపేసి ఆ యొక్క స్వామి వారికి మేము ఆఖరి రోజు అని ఆయనకు మనస్ఫూర్తిగా వేడుకొని రాత్రి 11 గంటలకు అతన్ని ఒక చెరువు దగ్గరికి వెళ్ళేసి ఆ స్వామిని చల్లగా చేసి ఆయనని కర్బల పాటలతోటి ఎంతో వైభవంగా ఉత్సవంగా మళ్ళీ మసీదుకి తీసుకొచ్చి స్వామి మరి మమ్మల్ని కోర్సు జన్మ అంటూ మాకుంటే గనక మిమ్మల్ని వేడుకుంటామని మనస్ఫూర్తిగా కొనుక్కొని మన తప్పులుంటే ముక్కుకు నీళ్ళకి రాసి ఆ యొక్క స్వామివారిని తీసుకొచ్చి మళ్ళీ మసీదులో కూర్చోబెట్టడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరము ఆ యొక్క స్వామివారు కూడా మళ్ళీ ఉగ్ర రూపంలో వస్తాడు. అందుకని ఒక మౌలాలి అనే స్వామి, బీఫాత్మ అనే మాత ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్వామి కూడా మన దాంట్లో మసీదులో వేలుకొల్పి ఉన్నారు కాబట్టి భక్తులు అతి సంఖ్యగా వస్తారు. సరే, మీ వీడియో వారు వచ్చి ఈ యొక్క స్వామి వారి గురించి సార్. అవును. అసైదులా అనేది ఏంటంటే అసలు యాక్చువల్గా హిందూ ముస్లిమ్స్ మతంలో ఇక్కడ కులమతాల కాకుండా
అసైదుల ఆరతి కాళ్ళగజ్జల గమ్మతి అనే దప్పుతోటి వాళ్ళు ఎవరైతే దూలాటలు ఆడుతుంటారో అప్పుడు ఒక స్వామివారి పూనకం అనేది ఆయన ఉగ్రరూపంతో వచ్చి ఆ అగ్నిగుండంలో దుంకి ఆయన సత్యం అనేది చూపించటానికి ఆ యొక్క దూల పాటలతోటి అతన్ని వేలుకొలుపుకుంటారు. అదే మనకి ఎలాగంటే ఆ యొక్క పాటలతోటి ఆ స్వామివారు వచ్చేసి అగ్నిగుండంలో చూపించి ఆ సత్యం చూపించడానికి దూలాటలకి అసైదుల ఆరతి కాళ్ళగజ్జల గమ్మతి అనే పాటతోటి ఆయన గజ్జలు కట్టి నాట్యం ఆడతాడు. నా నాట్యం అనేది గులాబీ పువ్వులు అనేది నిప్పుల గుండము. దాని ప్రాముఖ్యత అది. కాకపోతే కొందరు ఒక్కొక్క రకంగా చెప్తారు, అదేమి కాదు ట్రాష్ అదంతా. కానీ ఆ స్వామివారిని ఆయనని లేపి ఆయన సత్యం చూపించటానికే ఆ నిప్పుల గుండెను దుంకి వాళ్ళు ఆట ఆడి చూపించడానికే దాన్ని అసిద్ధుల ఆరతి కాళ్ళగజ్జల గమ్మతి అనేది చెప్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రెస్ మీడియా కూడా మా యొక్క సన్నిధానానికి వచ్చి ఈ యొక్క తెలుపుకున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి స్వామివారి పొట్టు కూడా మీరు స్వీకరించుకున్న ఆ యొక్క స్వామివారి ప్రసాదం తినండి. మీరు కూడా ఎల్లప్పుడూ ఆ స్వామివారి ఆశీస్సులు మీ ప్రెస్ మీడియా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.
పోనీరా పోనీరా కొట్టిస్తా ఛానల్ పేరు అడుగుతున్నావు ఫోన్ తీసుకొని కొట్టుకోవాలి సబ్స్క్రైబర్